నాగార్జున సార్ చూపించినప్పుడు అది షాక్ నాకు వచ్చింది అది నా ఉద్దేశం ఇంటెంట్ అది కాదు. తర్వాత నేను చాలా రికలెక్ట్ చేసుకున్నాను. అందుకే అయినా అట్లీస్ట్ నా నోట్ అమౌంట్ వచ్చింది కానీ అది ట్వీట్ అన్నా అప్పుడు ఏ కాంటాక్ట్ వచ్చిందో నాకు తెలియదు. ఆ స్పాంటేనిటీగా మరి రికలెక్ట్ చేసుకోలేము కదా. ఆల్రెడీ దాని ముందు నా ఒకదానికి ఒకటి పడతానే సరే అని చెప్పి నేను వెంటనే ఆయన నేను ఉన్నందులు అనగానే అప్పుడు రిజిస్టర్ అయ్యింది. నేను సీరియస్ అయ్యాను. స్టే బ్యాక్ అన్న తర్వాత మాట్లాడడం జరిగింది. ఆయన సారీ చెప్పడం జరిగింది. దాని తర్వాత మాకు క్లీనింగ్ ఎంత ఏం పడుతుంది అన్నప్పుడు తను ఒక మాట నాకు చూసి చెప్పండి టైం క్లీనింగ్ అన్నప్పుడు బ్రదర్ ఇందాక మీరు చూసి మాట్లాడాల్సిన ఆలోచించాను. కానీ ఆయన సారీ మీన్ చేసినట్లు లేరు. దాన్ని నాతో ఆర్గ్యూ చేశారు. కానీ మొత్తం మరి లైవ్లో వచ్చింది 24/7 చూసి ఆర్గ్యూ చేసింది. అక్కడ ఇమాన్యుయల్ షేడ్ నేను చూసాను. నిజంగా గుడ్ ఉండటం వేరు, అంటే మంచి వాళ్ళగా ఉండటం మనిషి వేరు, మంచి వాళ్ళగా పోర్ట్రే చేయడం వేరు. మంచి వాళ్ళగా పోర్ట్రే చేస్తే సొసైటీలో చాలా కుప్పలు తప్పులు కూడా వాళ్ళు చాలా డేంజరస్ పీపుల్. నేను స్ట్రాంగ్గా నమ్ముతా. ఇప్పుడు మీరు నా గురించి ఏదని అనుకోండి, మంచి అయినా చేయడం అనుకోండి, మొహం మీద ముక్కు సూటిగా మాట్లాడతాను. అవునా కదా? నేనేమి బటర్ పోయిట్లా ఫిల్టర్ చేయట్లా భజన్ కొట్టడం. అవునా కదా? సింపుల్ అయిపోయింది. సో కాబట్టి అది అక్కడ జరిగింది. అది మీరు హ్యూమర్ అన్నారు కదా. దాని తర్వాత నాకు అనిపించింది నేను నవ్వుతూ ఒక స్కిప్ చేశాను కాబట్టి లీనినెస్ తీసుకున్న నా మాట అన్నారు. ఇక్కడి చాలా వద్దు, ఇక్కడ ఇది పనికిరాదు, నవ్వులు పాలు అవడం ఇష్టం లేదు కాబట్టి నేను మళ్ళీ నా షెల్లోకి వెళ్ళి నాలో ఉన్న తాండవాడే తత్వం, శివుడు మూడో కన్ను తెరిచే తత్వమే చూశారు తప్ప బోలా శంకర్ని చూడలేకపోయారు. అంతే. హ్యూమర్ చూడలేదు, కెమెరా వాడారు. మళ్ళీ ఇంకోసారి జోక్ అంటే గుండె అంకుల్ తర్వాత ఇంకోటి ఏదో అంకుల్ అంటారు. నేను అనుకూల్ అయిపోతాను వెంటనే UNCOL వెళ్ళిపోతాయి. ఎందుకు అవసరం? నాకు ఒక బౌండరీ సెట్ చేసుకుని సరిపోతుంది కదా. బౌండరీ సెట్ చేసుకున్నాను.